బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా కేంద్రీయ విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవానికి సర్వం సిద్ధమైంది. జంతులూరు సమీపంలోని వర్సిటీ ప్రాంగణంలో జరగనున్న ఈ వేడుకకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రులు నారా లోకేష్, పయ్యావుల కేశవ్ పాల్గొంటారు. రాష్ట్రపతి చేతుల మీదుగా 58 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, మొత్తం 1268 మందికి పట్టాలు అందజేయనున్నారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు లైవ్ లో. రవితేజ, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే ఈ రోజు అనంతపురం జిల్లా సెంట్రల్ యూనివర్సిటీ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇప్పుడే కొద్దిసేపట్లోనే హాజరయ్యారు. ఏదైతే ఉదయం బెంగళూరు నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి ఈ రోజు ఉదయం సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద ద్రౌపది ముర్ము గారు ఇప్పుడే ల్యాండ్ అయ్యారు. అయితే ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఘనంగా స్వాగతం పలికారు. అయితే హెలిప్యాడ్ నుంచి కూడా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మొదటి గేట్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఏదైతే 2020 నుంచి 26 వరకు విద్యాభ్యాసం అభ్యర్థించిన విద్యార్థులందరూ కూడా సుమారుగా 1268 మంది ఈ రోజు పట్టాలు అందుకోబోతున్నారు. మరొక 58 మంది రాష్ట్రపతి చేతుల మీదుగా కూడా గోల్డ్ పట్టాలు కూడా అందుకోబోతున్నారు. ఏదైతే మొట్టమొదటిసారిగా స్నాతకోత్సవం ఏర్పాట్లో భారీగా ఏర్పాట్లు కూడా చేశారు. ఎప్పుడు లేని విధంగా కూడా రాష్ట్ర విభజన అనంతరం ఏర్పాటైన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో మొట్టమొదటిసారిగా ఈ స్నాతకోత్సవం జరగడంతో భారీగా పకడ్బందీ ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే జిల్లా అధికారులు, కలెక్టర్, ఎస్పీ అన్ని ఏర్పాట్లు కూడా క్షుణ్ణంగా పరిశీలించారు. ఎవరో కూడా సభా ప్రాంగణం వద్దకు అనుమతించే పరిస్థితి లేదు. ఎవరికైతే పాస్ ఉన్నాయో వారు మాత్రమే సభా స్థలి వద్ద చేరుకునే అవకాశం ఉంది. L1, L2 పాస్లు ప్రత్యేకించి కేటాయించారు. సభా ప్రాంగణంలో కేవలం 14 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా ఆ సభ వేదికను సిద్ధం చేశారు. అయితే చుట్టుపక్కల ఏదైతే సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో 5 కిలోమీటర్ల మేర కూడా రెడ్ జోన్ ని ఏర్పాటు చేసినట్లు ఆ జిల్లా ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. ఏదైతే పూర్తి స్థాయిలో ఇటు డిఐజీ షిమోషి, అలాగే జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సుమారుగా 800 మంది పోలీసులు రాష్ట్రపతి పర్యటనకు భద్రతా ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే చుట్టూ ఉన్న అయితే సెంట్రల్ యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో ఎంటర్ అయ్యే రహదారులన్నీ కూడా పోలీసులు ఆంక్షలు పెట్టారు. కొన్ని రహదారులు పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఎటువంటి వాహనాలు కూడా అనుమతించే పరిస్థితి లేదు. మరికొన్ని వాహనాలని పూర్తిగా అక్కడే ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి గ్రామాల మీద కూడా తరలిస్తున్నారు. అయితే రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఇటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోవడం, మరోవైపు మొట్టమొదటిసారి సెంట్రల్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో మొదటి స్నాతకోత్సవం జరుగుతుండడంతో పెద్ద ఎత్తున భారీగా ఏర్పాట్లు చేస్తారు. సభ ప్రాంగణాన్ని అంతా కూడా ఎంతో సుందరంగా చెట్లు, పూల మొక్కలతో కూడా ప్రత్యేకించి అలంకరించారు. ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉన్నారో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఛాన్సలర్ హోదాలో అక్కడ ఆసీనులుగా ఉన్నారు. ఎవరైతే కూడా ఈ రోజు ఆ పట్టాలు అందుకోబోతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కూడా విశ్వవిద్యాలయానికి ఇప్పటికే చేరుకున్నారు. భద్రతా ఏర్పాట్లు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇటు పోలీసులు కావచ్చు, జిల్లా కలెక్టర్ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినారు. రైట్, థ్యాంక్ యూ.